హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ చిన్నింటి రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే వెనిగర్ పచ్చడి. కావాల్సిన పదార్థాలు: 1 కేజీ టమాటో ముందుగానే కడుక్కొని నీట్గా తూడ్చుకొని ఆరబెట్టుకోవాలి. చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. 1 కప్పు కారం, సగం కప్పు సాల్ట్ మీకు తగినంత, కొత్తిమీర, వెనిగర్ హాఫ్ కప్పు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం మెంతం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టమాటోలు చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అది బాగా ఉడకపెట్టుకోవాలి నీరంతా పోయే వరకు. కడాయి అయినా గిన్నె అయినా పెట్టుకొని నూనె పోసుకోవాలి తగినంత. నూనె బాగా కాగినాక 1 స్పూన్ ఆవాలు, ఒక 2-3 స్పూన్ల ఆవాలు, ఒక 2-3 స్పూన్ల జీలకర్ర, ఒక 10-15 ఒట్టిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం ఒక కప్పు. ఇష్టం ఉంటే పోపులో వెల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. ఉప్పు కూడా వేసుకో. మీకు తగినంత వేసుకోండి. నేనైతే హాఫ్ కప్పు వేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 3 మంత్స్ ఉంటుంది నిల్వ. ఫ్రిడ్జ్లో పెట్టకుండా 1 మంత్ ఉంటుంది. పోపు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కావాలి. అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కారం వేసుకున్నాక 10-15 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్ మీద చిన్న మంట మీద ఉంచుకోవాలి. ఈ టమాటోస్ కారం వేసిన తర్వాత 10-15 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి. చిన్న మంట మీద బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ అనాలి, లేదంటే పప్పు గుత్తితో కూడా అనుకోవచ్చు. నేనైతే చెంచాతోనే అంటున్నాను. చల్లారిన తర్వాత ఈ పోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, చేసుకున్న తర్వాత పోస్ట్ చల్లారిన తర్వాత టమాటో పచ్చడిలో కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మనం చేసుకున్న పోపు ఇందులో వేసుకోవాలి. బాగా చల్లారాలి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వేడివేడిది కలపొద్దు. వేడివేడిది కలిపితే టమాటా నల్లగా అయిపోతాయి, అందుకని గోరువెచ్చగా కలుపుకోవాలి. వెనిగర్ టమాటా పచ్చడి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. Thank you for watching our videos. Please share, like, subscribe and comment friends. Thank you.